హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టొమాటో రొయ్యల పులుసుని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ టొమాటో రొయ్యల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలను వేసి వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాలు కొంచెం వేగిన తర్వాత మనం వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే పాన్ లోకి ఒక చిన్న దాల్చిన చెక్క, 3 నుంచి 4 లవంగం మొగ్గలు, ఒక యాలుక్కాయని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ కర్రీలోకి కొంచెం మసాలాని మాత్రమే యాడ్ చేస్తాము, ఇంత మసాలాని మనం యాడ్ చేయము. అందుకని చెప్పి ఇలా గాజు సీసాలో గనక మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కనీసం ఒక 2 టైమ్స్ నాన్ వెజ్ వండినప్పుడు యూజ్ అవుతుంది ఈ మసాలా మనకి. ఇప్పుడు మనం 7-8 వెల్లుల్లి గబ్బాలని, అలానే ఇక్కడ చూపిస్తున్నంత అల్లాన్ని వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు ఈ రొయ్యలు వచ్చేసి 250 నుంచి 350 గ్రాములు ఉంటాయండి వెయిట్ లో అయితే. ఈ రొయ్యల్ని మనం ఉప్పుతోటి నీట్ గా 2 నుంచి 3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోకపోతే ఈ రొయ్యల్లో ఉన్న నీచు వాసన అనేది అస్సలు పోదండి, చాలా స్మెల్ వస్తుంది అనమాట. అలానే ఒక 2 నుంచి 3 సార్లు వాటర్ తోటి కూడా క్లీన్ చేసుకోవాలి నీట్ గా. ఆ తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని వంపేసి ఇలా ఫ్రెష్ గా రొయ్యల్ని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక టీ స్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకొని ఈ ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోవాలి. బాగా స్పైసీగా తినాలి అనుకుంటే గనక 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోండి. అలానే ఈ పౌడర్ ఏంటంటే మెంతులు, ధనియాలు, జీలకర్రని వేయించి పౌడర్ చేసుకున్నాం అన్నమాట. ఈ పౌడర్ ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ముక్కకు పట్టే విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మాత్రమే మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ కర్రీలోకి చింతపండు పులుసుని తయారు చేసుకోవడానికి ఇక్కడ చూపించినంత చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చింతపండు గుజ్జుని మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలని, అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి కొంచెం ఆవాలు చిటపటలాడిన దాకా వేగనిచ్చి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పేస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 నుంచి 3 దాకా పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి. అలానే ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలండి, లేకపోతే గనక తీయగా ఉంటుంది కర్రీ అనేది. ఇలా ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఒక 5 నుంచి 6 వరకు టొమాటోలని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన కప్ తోటి అయితే 3 కప్పుల దాకా టొమాటో ముక్కలు వచ్చినాయండి నాకైతే. అలానే ఈ టొమాటో ముక్కలన్నిటిని మొత్తం కలిసేలాగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టొమాటో ముక్కలన్నీ మెత్తపడి ఇందులో నుంచి నీరు వచ్చేటప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 సార్లు మిక్స్ చేసుకొని మూత పెట్టి నూనె పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి. అలానే ముక్కలు కూడా కొంచెం మెత్తపడేదాకా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూతను తీసి ఒక 2 సార్లు ఈ కూర మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఇందాక మనం వేయించి పొడి చేసుకొని పెట్టుకున్న ధనియాల పొడిని ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, చింతపండు పులుసు వేసిన తర్వాత రుచి చూసుకోండి, కొంచెం ఉప్పు కనుక సరిపోకపోతే ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే టొమాటో రొయ్యల పులుసు రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.